క్రీస్తునందు ప్రియ సహోదరులందరికీ నా వందనాలండి. మరొకసారి దేవుడి మాటలను తెలుసుకోవటానికి, చెప్పటానికి నాకు, వినటానికి మీకు, నేర్చుకోవటానికి మీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలండి. ఈరోజు చక్కటి దేవుడి మాటను అర్థవంతంగా నేర్చుకునే ప్రయత్నం మనం చేద్దాం. అది ఏ మాట అంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ఆ వాక్య భాగం ఏంటో పూర్తిగా చదువుదాం. ఇప్పుడు వరకు మనము అదే మాటని మరి చెప్పి బోధ చేస్తూ బోధ వింటూ పెరిగిన వారు మనం. కానీ ఆ మాటలోనే భావం ఏంటి, ఆ మాట సందర్భం ఏంటి అని చక్కటి వివరణతో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే ప్రియులారా, బైబిల్ మీ చేతిలో ఉంటే బైబిల్ ఇప్పండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. అక్కడ ఏం మాట ఉంది, ఏం రాయబడింది? ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. ఓకే, ఏముంది బ్రదర్ ఇందులో, ఎప్పుడు వినేదే కదా అంటారా? ఇక్కడే ఉందండి, ఇక్కడే ఉంది. క్రైస్తవులుగా మనము దేవుణ్ణి ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు నమ్మాలి, దేవుడి దగ్గరికి ఎందుకు రావాలన్నది అసలు ఎవ్వరికి అంతుపట్టని విషయం అండి ఇది. అందరూ ఎందుకు వస్తున్నారు చెప్పండి? ఈ మాట చూపించి, ప్రయాసపడే భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, దేవుడు అంటున్నాడు విశ్రాంతినిస్తానని. రండి 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 అని మన బోధలు ఏంటి, మన ప్రకటనలు ఆలోచించండి ప్రియులారా. ఏ ప్రయాసం ఎంతకి, ఏమి భారం మోస్తున్నారు? యేసు ప్రభువు వచ్చేటప్పటికి భూమి మీద మనుషులందరూ ఏ భారముతో ఉన్నారో తెలుసా? మనమేమో ఈ మాట చదివి ఆ శరీర సంబంధమైన, ప్రకృతి సంబంధమైన, శరీర సంబంధమైన మనస్సుతో శరీర సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టి, ఈ మాట కూడా మీరు ప్రయాసపడుతున్నారు కదా, దేవుడి దగ్గరికి రండి మీకు విశ్రాంతి, దేవుడి దగ్గరికి రండి మీకు ఏమొస్తాయి, ఇంకా ఎన్ని చెప్పవసరం లేదు. యూట్యూబుల్లో భయంకరంగా ఏమండి వినపడుతున్నాయి. కనుక మన బోధ ఎప్పుడైనా సరే ఆత్మ సంబంధమైన బోధగా ఉండాలి. మన పాటలు ఎప్పుడైనా సరే ఆత్మానుసారమైన పాటలుగా ఉండాలి. పౌలు గారు, శీల గారు చెరసాల్లో పాడుతున్న పాటలు ఏమని రాయబడి ఉందో తెలుసా? ఆత్మానుసారమైన పాటలు, గీతములు వాళ్ళు పాడిరి. అది ఒక పాట పాడినా, ఒక వాక్యం చెప్పినా చాలా చక్కగా ఉండాలి. మీరు అర్థం చేసుకోండి, ఓకేనా? ఈ బోధ ఆత్మసారమైన బోధగా ఉండాలి తప్ప వేరేగా ఉండకూడదు. ఇప్పుడు వరకు ఈ మాటని శరీర సారమైన మనస్సుకి, శరీరానికి సంబంధించిన మాటకి అంటకట్టేసి మనము బోధలు చేసేసాం. ఓకే 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 తెలుసో తెలియకో దేవుడు తప్పు చేస్తే క్షమిస్తాడు. ఓకే, ఇంతకీ ఏ ప్రయాస భారము, ఏం మోస్తున్నారు వీళ్ళు? సమస్త జనులు ప్రభు వచ్చేటప్పటికి ఏ భారం మోస్తున్నారు? అప్పుల భారమా? ఆలోచించు, ఏ భారం మోస్తున్నారు? ఏ సమస్యలో ఉన్నారు? ఇదిగో చెప్తున్నాను ప్రియులారా, సమస్యలన్నవి ప్రతి క్రైస్తవుడికి వస్తాయి. బైబిల్ చెప్పింది, బైబిల్ చెప్పింది.
కనుక ప్రియులారా, ఇక్కడికి వచ్చేటప్పటికి, ప్రభువు భూమి మీదకి వచ్చేటప్పటికి సమస్త జనులు ఎలా ఉన్నారంటే ప్రయాసపడుతున్నారు, భారం మోసుకుంటున్నారు. ఏ ప్రయాసము, ఏ భారం అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, ఇలా చెప్పాలి వాక్యం. అంతేగాని సమస్త జనులారా, ప్రయాసపడుతున్న సమస్త జనులారా రండి, దేవుడు అది ఇచ్చేస్తాడు, ఇది ఇచ్చేస్తాడు, అది ఇచ్చేస్తాడు, ఏంటండి? ఇవ్వకపోతే దేవుణ్ణి నమ్మవా? తండ్రిని తండ్రిగా గుర్తించవా? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఏమన్నారు? మా దేవుడు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా. అర్థమైందా? అప్పుడు ఆ భక్తి ఉంది. ఇప్పుడు ఇస్తేనే, చెరువు పండితేనే, పొలం పండితేనే, బిడ్డలు పుడితేనే, ఇల్లు కట్టుకుంటేనే అప్పుడు దేవుణ్ణి నమ్ముతాం. ఉద్యోగం వస్తేనే. మనం కూడా ఏ బోధలు చేస్తున్నాం? దేవుడి దగ్గరికి రండి, ఉద్యోగం ఇచ్చేస్తాడు, దేవుడి దగ్గరికి రండి, కడుపు వచ్చేసిద్ది, దేవుడి దగ్గరికి రండి, మీకు అది వచ్చేసిద్ది, ఇది వచ్చేసి నాతో ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పండి. శరీర సంబంధమైన విషయాలు ఎక్కువ చెప్పొద్దు. ఓకే, ఇక్కడ చూడండి, ఏ భారంతో ప్రభు భూమి మీదకి వచ్చేటప్పటికి ఏ భారముతో ప్రజలు, సమస్త జనులు ఉన్నారు అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక, నువ్వు అనుకుంటున్న భారాలు, అప్పుల భారాలు కాదు, ఇల్లు కట్టుకోవాలని కాదు, సంపాదించుకోవాలని కాదు, ఏ భారముతో మూలుగుతున్నారో ఆ మూలిగిన దేవుడు ఆయన కుమారుణ్ణి భూమి మీదకు పంపించాడు. ఇది కాదండి చెప్పాల్సింది, ఆలోచించండి. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం ఏమని రాయబడి ఉంది అక్కడ? చూద్దాం. మీరు ఏమండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారయ్యుండగా. ప్రభు భూమి మీదకి వచ్చేటప్పటికి ఏమండి, సమస్త జనులు ఎలా ఉన్నారు? అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారయ్యుండగా, ఆ పాప భారాన్ని మోసుకోలేక సస్తున్నప్పుడు ఆ పాపాన్ని ఆయన మీద వేసుకోవటానికి వచ్చాడు. ఆ పాప భారాన్ని తీసేయటానికి వచ్చాడు ఆయన. నువ్వే భారం గురించి చెప్తున్నావు? ఆలోచించండి. కోపం వస్తుందా? బాధ వేస్తుందా నా మీద? ప్లీజ్, ప్రభువు శాస్త్రులకి, పరిచయులకి మొహమాటము లేనివాడుగా బోధ చేసాడంట. ఆయన చేసాడంట. తప్పదండి. ఏ భారం? యేసు ప్రభు వచ్చేటప్పటికి ఏ భారంలో ఉన్నారు వీళ్ళు? మనం అనుకుంటున్న భారాలు కాదు ఇవి. ఎవడు తీయలేనంత భారము సమస్త ప్రజల దగ్గర అప్పటికి ఉంది. కనుక ప్రియులరా, ఆ భారాన్ని తీయాలి అంటే ఆయన వచ్చాడు భూమి మీదకి. వచ్చి పిలుస్తున్నాడు. ఏమని? ప్రయాసపడి భారము మోసుకుంటున్నా సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానయ్యా. ఎప్పుడు విశ్రాంతి? ఆలోచించండి. ఎప్పుడు విశ్రాంతి? ఎప్పుడు ఇస్తాడు? పిల్లరా, ఇలా దేవుడు వాక్యాన్ని మనం నేర్చుకుంటే ఎంత బాగుండేది అని ఆ వచ్చిన మొత్తం చెప్తారా? కిందదేమని చెప్తారా? జనులు నమ్మాలి కదా, పలకాలి కదా వీళ్ళు. మొదటి ఇప్పుడు మీకు కొంచెము తేటగా వాక్యం అర్థమవుతుందా లేదా? కొంచెం అంటే వీళ్ళు అనుకుంటున్న భారం కాదు, వీళ్ళు అనుకుంటున్న విశ్రాంతి కాదు. సంపాదించి పనుకుందాం, ఏమండి, పిల్లలకి కూడబెట్టి పనుకుందాం, ఇల్లు కట్టేసి పనుకుందాం, విశ్రాంతి అవి కాదండి ప్రభు చెప్పింది. ప్రభు వచ్చేటప్పటికి ప్రజలందరూ ఎలా ఉన్నారంట? అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. పిలుస్తున్నాడు వాళ్ళని, పిలుస్తున్నాడండి.
పిలిచి ఏం మాట్లాడుతున్నారు తెలుసా? వచ్చారు. జనులు వచ్చిన వారికి ఏం చెప్తున్నాడో చూడండి. అక్కడే చూడండి ప్రియులారా, యోహాను సువార్త చూడండి. వచ్చిన వారికి మనం ఏం చెప్పాలి మళ్ళీ? బైబిల్ చెప్పాలి కదా. బైబిల్లో ఆయన కోసం కష్టపడుతూ నేర్పియాలి కదా. సమస్త జనులు వచ్చారు. పాప భారాన్ని కొట్టేశాడు. కొట్టేసిన తర్వాత వచ్చిన వారికి మనం ఏం బోధ చేస్తున్నాం మళ్ళీ? ఫస్ట్ పొరపాటే, ప్రయాసం అంటే ఏదో అనుకుని ఏదో చెప్పేసావు. తర్వాత వచ్చిన వారికైనా ఏమన్నా పద్ధతిగా దేవుడు మనస్సు చెప్తున్నారా? అది లేదు. ఏం చెప్తున్నారు? యోహాను సువార్త వాళ్ళు ఏం చెప్తున్నారో, వచ్చిన వారికి మారు మనసు పొంది పాప భారాన్ని తీసేసుకుని ఆయన మీద వేసేసుకుని ఆయన చనిపోయి వెళ్ళిపోతే మనం ఎంత కష్టపడి దేవుడి మాటలు నేర్చుకుని బోధించాలండి. అదేం లేదు, బోధించేయటమే. నోటికి ఏదో వస్తే అది బోధించటమే. బైబిల్లో ఏది కనపడితే అది చెప్పేయటమే. వద్దండి, అలా ఏమొద్దు. అలా సమస్త జనులు ప్రభు పిలిచాడు కదా. ప్రభు పిలిచగా వచ్చిన వాళ్ళు కొంతమందిని రక్షించి మన దగ్గరికి ఇప్పుడు వస్తుంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏ బోధ చెప్పాలి? ఏం చెప్తున్నారు? నేను చెప్తాను చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం ఏముంది? ఏం నేర్పిస్తున్నారు వీళ్ళు? అందరూ మోకరించండి, ప్రభువు నామమును బట్టి మోకరించండి, ప్రభువుని వేడుకోండి, ప్రభువుని అడుక్కోండి, ప్రభువుని గోజాడండి. దేనికి గోజాడాలి? మన అవసరాలకా? మనం ఇబ్బందుల్లో ఉన్నామన్నా? అవి కాదండి. తండ్రిని అడగాల్సింది అది కాదు. ఏం అడిగిస్తున్నారో తెలిసే వీళ్ళు? చదవండి ఇప్పుడు ఆ వచనం. నా నామమున మీరు నన్నేమడిగినాను నేనిత్తును. దేవుడు చెప్పాడు కదా ప్రియా సహోదరుడా, దేవుడు చెప్పాడు, ఈ రాత్రి నువ్వు మోకరించు, నువ్వు ప్రార్థించు, దేవుణ్ణి ఏం అడిగినా నీకు ఇచ్చేస్తున్నాడు దేవుడు. కొంతమంది నేను ఇచ్చేస్తున్నాను అంటారు బోధకులు. అది తప్పే, ఇది తప్పే. మరి ఉంద కదండి, ఏమడిగినా ఇస్తానన్నాడు కదా అని నువ్వేమైనా అడిగేస్తావా? అడుగు. ఇప్పుడు పాత నిబంధనలో ఒక మాట ఉంది, యవనుడా నీ ఇష్టం చొప్పున, నీ దృష్టి చొప్పున, నీ కని దృష్టి చొప్పున నువ్వు నడుము, నీకిష్టానుసారంగా బ్రతికేసాయి. ఆ తర్వాత నువ్వు చేసిన ప్రతి క్రియకు తీర్పు ఉంటుంది. ఇది చదవరు. మరి తిరగమన్నాడు కదా అని తిరిగేస్తావా? అక్కడ తిరగవు. మరి అడగమన్నాడు కదా అని ఏది పడితే అది అడిగేస్తావా? ఏం అడగమన్నాడో బైబిల్ చక్కగా చదువుకోండి. నేను నేర్పిస్తాను బైబిల్ని మీకు, ప్రతి వచనం నేర్పిస్తాను. నాకు తెలిసింది, నాకు తెలియంది నేను చెప్పలేను. నాకు తెలిసింది మీకు చెప్తాను. ఓకే, అలానే బైబిల్ మొత్తం నాకు తెలిసని నేను చెప్పట్లేదు. నాకు తెలిసింది ఎంతవరకు ఉందో అంతవరకే బోధిస్తాను. ఏంటంటే వచ్చిన వారికి మనం ఏం బోధిస్తున్నాం? నా నామమున మీరు ఏం అడిగినాను నేను ఇస్తున్నాడు కాబట్టి మీరు అడిగేసేయండి. పొలాలు కావాలా, స్థలాలు కావాలా, పంటలు కావాలా, బిడ్డలు కావాలా, ఉద్యోగాలు కావాలా? ఏంటండి ఏం అడగమన్నాడు? వచ్చిన వారిని ఏం నేర్చుకోమన్నాడు? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతినిస్తాను. ఎప్పుడు నీకు విశ్రాంతి? ఏం భారము అన్నది తెలిసిపోయింది. విశ్రాంతి ఎప్పుడు ఇస్తాడు? వచ్చిన వారికి ఈ కాదండి చెప్పాల్సింది. అడగండి కాదు. ఏం అడగాలో చెప్పు, వాళ్ళు నేర్చుకుంటారు. ఏం అడగాలి, ఏం నేర్చుకోవాలి? వచ్చిన వాళ్ళు నేర్చుకోవాలి. ఏమండి, ఇప్పుడు మీరు మత్తయి సువార్త చదివారు కదా, ప్రయాసపడి భారం అన్నయ్య. కింద మాటలు చదవండి, కింద మాటలు ఏమని ఉందో చూడండి. ఏండి, అదే మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. ఇప్పుడు కింద చదివేవారు కదా వీళ్ళు, చదివేవారు.
కింద ఏముంది? నేను వచ్చిన వాళ్ళందరినీ పాప భారాన్ని కొట్టేసి దేవుడు తీసుకొచ్చాడే, సంఘంలో చేర్చాడే. ఈ వచ్చిన వారికి ఏం నేర్పాలో చెప్తున్నాడు. నువ్వేం అడగమన్నావు? ఏదైనా అడిగేసేమన్నావు. కాదు, ఏది పడితే అది కాదు. పద్ధతి ఉంది, ప్రోటోకాల్ ఉంది, సూత్రం ఉంది, ఫార్ములా ఉంది చదివే విధానంలో. లేకపోతే ఫార్ములా లేనిదే లెక్క కట్టలేవు, సూత్రం లేనిదే నువ్వు లెక్క కట్టలేవు. అలాగే నీకు సందర్భానుసారమైన సబ్జెక్టు లేకపోతే నువ్వు ఏది పడితే ఎలా పడితే అలా చెప్పేస్తావు. ఇక్కడ చదవండి. నేను వచ్చిన వారికి నేను సాత్వికుడును. ఎప్పుడు విశ్రాంతి ఇస్తానన్నాడు? విశ్రాంతి ఇచ్చేస్తాడన్నాడు కనుక వచ్చానంటావా? ఎప్పుడో చెప్పు. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును. ప్రభు ఎవరంట? సాత్వికుడును, దీన మనసు గలవాడును. గనుక మీ మీద బాగానండి మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునండి. వచ్చిన వారు ఏం చేయాలి? ఆయన కాడెత్తుకోవాలంట. ఆయన ఏ కాడెత్తుకున్నాడు? పౌలు గారు అంటాడు, ఇదిగో సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ. సువార్త అనే కాడి ప్రతి విశ్వాసం మీద వేసి నేర్పాలి. అడగమన్నాడు కదా, ఏది పడితే అది అడిగేటు, భారం తీసేస్తాడన్నాడు కదా. ఈ స్వచ్ఛమైన ఈ 3 నెలల ముచ్చటి కోసం తిప్పలు అప్పలు ఇప్పలు బాధలన్నీ తెచ్చి ఆయన ఒకనేయటం, ఆ భారాలు తీసేస్తాడు, విశ్రాంతి వచ్చింది రండి అంటావా? వద్దండి. అలా అదేంటి ఏమంటారు, కలిపేసి చెరిపేయకూడదు వాక్యాన్ని. ప్లీజ్ చక్కగా ఒక పద్ధతిలో చెప్తున్నాను, మీరు ఆలకించండి. నేను సాత్వికుడు, వచ్చిన వారికి ఏం చెప్పాలో. విశ్రాంతి ఎప్పుడు ఇస్తానన్నాడు? అప్పుడే ఎవడో ఉంది, చాలా ఉంది నేర్చుకోవాల్సింది. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని పరిగెత్తేకండి, వెళ్ళిపోకండి. నా యొద్ద నేర్చుకునండి. అప్పుడు నేర్చుకోవాలి, రావాలి, ఏమండి, కాడి ఎత్తుకోవాలి, పనిలో ఉండాలి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏంటండి ఇది? ఇంత సబ్జెక్ట్ చెప్తారా? ఎంతసేపు శరీర సంబంధమైన బోధే వద్దండి ప్రియులారా. ఓకే, ఇంతటితో ఈ యొక్క పార్ట్ 1 సబ్జెక్టు ముగిస్తున్నాను. టైం లేదు కనుక ఇంకొక టైం దొరికినప్పుడు మరొక వచనాన్ని దీనికి కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటా. 1, 2, 3, 4 అలా యూట్యూబ్లో పెడతానే ఉంటా. చూడండి, ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూషన్గా చూడండి. అంతేగాని ఈ పార్ట్లు 10 చేసిన తర్వాత 10లో ఏం చెప్పాడని చూశారనుకో, మాకు వెంటనే కావాలంటారు కొంతమంది. బ్రదర్, ఏ విశ్రాంతి చెప్పండి, ఒక మాటలో చెప్పండి. ఏంటి, దేవుడు వాక్యము ఒక మాటలో చెప్పాలా? 60-70 సంవత్సరాలు విద్య నేర్చుకుంటున్నావే, డిగ్రీ అండి, నాకు క్లాసులకు రాను, నేను అంత ఇన్ని ఓర్పు లేదు, ఒక్క మాటలో డిగ్రీ అంటే ఏంటో చెప్పండి అడుగు, చెప్తారా? 3 సంవత్సరాలు చదవాలి, చిట్టికన్నా చదివితే నీకు అర్థమవుతుంది, నేర్చుకుంటే అర్థమవుతుంది. అంతేగాని ఒక మాటలో చెప్పానండి, నేను 10 పార్ట్లు చేసిన దాన్ని చివరి పార్ట్ చూసేద్దాం అనుకుంటే మీరు ఎప్పటికీ వాక్యాన్ని నేర్చుకోరు. వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని పరిశీలించాలి, వాక్యాన్ని తెలుసుకోవాలి, వాక్య ప్రకారం నడవాలి, వాక్య ప్రకారం చెయ్యాలి. ఆలోచించండి, ఇన్ని చేస్తేనే దేవుడు ఉన్న పరలోకం మనకి వస్తుంది. కనుక థ్యాంక్ యూ, వందనాలు అందరికీ. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అందరికి వందనాలు. థ్యాంక్ యూ.